గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే స్పెషల్ డే ఉంది. ఏంటిదో ఇప్పుడు మా వారికి నేను చెప్తా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఈరోజైతే మా యానివర్సరీ అండి, 21st యానివర్సరీ. 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఎట్లా గడిచిపోయిందో అసలు 21 సంవత్సరము. అప్పుడు పెళ్ళైన రోజుల్లో అయితే నాకు 19, తనకు 23 ఇయర్స్. అప్పుడు అసలు ఏం తెలియదు. ఇప్పుడు చూస్తే ఇంత గడిచిపోయింది కాలం, ఎన్ని జరిగిపోయినాయి. అప్పుడు ఎట్లా అనిపించింది నీకు పెళ్ళి చేసుకున్నప్పుడు చెప్పు? ఏమనిపిస్తుంది? అప్పుడు చిన్నగా ఉండే కదా, ఏం అర్థం కాలేదు అసలు. మా పెళ్ళైనప్పుడు 2003లో అయింది పెళ్ళైతే. అప్పుడు ఇంకా అసలు ఏం తెలియదు. కానీ ఇప్పుడు చేసుకున్న వాళ్ళకైతే అన్నీ చాలా జరుగుతున్నాయి కదా. పెళ్ళికి హల్దీ అని దాన్ని అసలు మాకు అప్పుడు ఏం లేదు. డైరెక్ట్ ఎంగేజ్మెంట్, అసలు ఎంగేజ్మెంట్ కూడా లేదు. పత్రిక పెట్టి ఫిబ్రవరి 14th రోజు మా పత్రిక అయితే పెట్టిల్లు. అది ఎప్పటికి గుర్తుండిపోతుంది మాకు. తర్వాత మార్చ్ 16 రోజు అయితే మా పెళ్ళి చేసిర్రు. అంతే. అవి రెండే మా లైఫ్లో జరిగిన అద్భుతాలు అన్నట్టు. అంతే మాకు జరిగినాయి. ఇంకా పుట్టినరోజులు అవి వస్తాయి. ఇంకా మా పిల్లల పుట్టినరోజులు మాకు స్పెషల్గా. ఇంకా ప్రతి పుట్టినరోజుకు పెళ్లి రోజుకైతే శివాలయం దగ్గర ఉండే వాళ్ళకు మేము టిఫిన్స్ అయితే పంచుతాం. కానీ ఇవాళ సండే కాబట్టి అసలు అక్కడ ఎవ్వరు కూర్చోరు గుడి ముందు. అందుకే రేపు సోమవారం చాలామంది కూర్చుంటారు కాబట్టి రేపైతే పంచుదామని మా వారు ఈరోజు తెమ్మంటే, అసలు గుడి దగ్గర ఎవ్వరు లేరు, నేను చూసుకుంటూ వచ్చిన. సరే రేపు తీసుకొస్తా, రేపు పంచవుదేలే అని చెప్పిళ్ళు. ఓకే. చూడండి, ఈరోజు అయితే అమ్మవారి దగ్గర సేమ్యాలు పెట్టిన మా వారికి. ఈరోజు టీ లేదు, ఓన్లీ సేమ్యానే తినిపిస్తాను నేను. మళ్ళీ ఒకసారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కాలినే. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే స్పెషల్ డే ఉంది. ఏంటిదో ఇప్పుడు మా వారికి నేను చెప్తా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఈరోజైతే మా యానివర్సరీ అండి, 21st యానివర్సరీ. 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఎట్లా గడిచిపోయిందో అసలు 21 సంవత్సరము. అప్పుడు పెళ్ళైన రోజుల్లో అయితే నాకు 19, తనకు 23 ఇయర్స్. అప్పుడు అసలు ఏం తెలియదు. ఇప్పుడు చూస్తే ఇంత గడిచిపోయింది కాలం, ఎన్ని జరిగిపోయినాయి. అప్పుడు ఎట్లా అనిపించింది నీకు పెళ్ళి చేసుకున్నప్పుడు చెప్పు? ఏమనిపిస్తుంది? అప్పుడు చిన్నగా ఉండే కదా, ఏం అర్థం కాలేదు అసలు. మా పెళ్ళైనప్పుడు 2003లో అయింది పెళ్ళైతే. అప్పుడు ఇంకా అసలు ఏం తెలియదు. కానీ ఇప్పుడు చేసుకున్న వాళ్ళకైతే అన్నీ చాలా జరుగుతున్నాయి కదా. పెళ్ళికి హల్దీ అని దాన్ని అసలు మాకు అప్పుడు ఏం లేదు. డైరెక్ట్ ఎంగేజ్మెంట్, అసలు ఎంగేజ్మెంట్ కూడా లేదు. పత్రిక పెట్టి ఫిబ్రవరి 14th రోజు మా పత్రిక అయితే పెట్టిల్లు. అది ఎప్పటికి గుర్తుండిపోతుంది మాకు. తర్వాత మార్చ్ 16 రోజు అయితే మా పెళ్ళి చేసిర్రు. అంతే. అవి రెండే మా లైఫ్లో జరిగిన అద్భుతాలు అన్నట్టు. అంతే మాకు జరిగినాయి. ఇంకా పుట్టినరోజులు అవి వస్తాయి. ఇంకా మా పిల్లల పుట్టినరోజులు మాకు స్పెషల్గా. ఇంకా ప్రతి పుట్టినరోజుకు పెళ్లి రోజుకైతే శివాలయం దగ్గర ఉండే వాళ్ళకు మేము టిఫిన్స్ అయితే పంచుతాం. కానీ ఇవాళ సండే కాబట్టి అసలు అక్కడ ఎవ్వరు కూర్చోరు గుడి ముందు. అందుకే రేపు సోమవారం చాలామంది కూర్చుంటారు కాబట్టి రేపైతే పంచుదామని మా వారు ఈరోజు తెమ్మంటే, అసలు గుడి దగ్గర ఎవ్వరు లేరు, నేను చూసుకుంటూ వచ్చిన. సరే రేపు తీసుకొస్తా, రేపు పంచవుదేలే అని చెప్పిళ్ళు. ఓకే. చూడండి, ఈరోజు అయితే అమ్మవారి దగ్గర సేమ్యాలు పెట్టిన మా వారికి. ఈరోజు టీ లేదు, ఓన్లీ సేమ్యానే తినిపిస్తాను నేను. మళ్ళీ ఒకసారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కాలినే. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.